నెల్లూరులో మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణను ఆదివారం బీసీ సమన్వయ కమిటీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణకు బీసీ సమన్వయ కమిటీ నేతలు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో బీసీ సమన్వయ కమిటీ తరపున నారాయణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పలు అంశాలపై చర్చించారు. బీసీలకు రాజకీయ పరంగా జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. బీసీలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని నారాయణ భరోసా ఇచ్చారు. బీసీ సమన్వయ కమిటీ నేతలకు నారాయణ దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీరు కూడా ఈ జిల్లా నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలు అడుగుతున్నారో వాళ్ళకి మీరేంటంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి టీడీపీ ఇవ్వడం. మొన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందన్న. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు రావడం జరిగింది. అన్ని పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే బిఎంఆర్ గారు వచ్చారో ఎంపీ గారు, ఆయన ఏమంటారంటే మేము ఎక్కువ సీట్లు ఇస్తాం తెలుగుదేశం పార్టీ కంటే ఇప్పుడు కూడా ఇచ్చాం, ప్రకటించామని చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి మనవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఒక్క సీటు దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేమేమంటామంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, నర్సరావుపేట, ఒంగోలు ఇంతవరకు ఇప్పటిదాకా ఒకే ఒకటి మొట్టమొదటి నుంచి బీసీ ప్రారంభం. అయితే తెలుగుదేశం పార్టీ రాకముందు 20 సీట్లు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు 80-90 సీట్లు. ఇక్కడ ఇప్పుడు రానున్న సార్వత్రిక కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ జిల్లాలో బీసీలకు సీట్లు ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లాలో 2 సీట్లు మాకు కేటాయించి బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదం చంద్రబాబు వస్తున్నారు మాట్లాడమని. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు గారికి దృష్టి తీసుకుపోతాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ నుంచి పుట్టిందే. ఖచ్చితంగా ఎప్పుడు ఖచ్చితంగా పార్టీ అధినేత దృష్టి తీసుకుపోయి న్యాయం చేసే విధంగా చేస్తాం.